హలో! హాయ్ అండి. నమస్తే. ఈరోజు మేము అనుకోకుండా ఆ స్వామి పిలిచారనే అనుకుంటున్నాము. ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి గుడికి అనుకోకుండా వెళ్ళామండి. అది కూడా కొత్తగా కట్టిన గుడి. మేము ఫస్ట్ టైమ్ అయితే వెళ్ళడము. ఇది ఎక్కడుంది, ఏంటి అదంతా కూడా మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి అందరూ లైక్ చేసేసేయండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడాని. ఇప్పుడైతే వచ్చేసామండి. మేము యాక్చువల్‌గా వేరే పని మీద అయితే బయటకొచ్చామండి. వస్తే మేము అసలిలా అక్కడ టెంపుల్ ఉంది అని తెలుసు. కానీ ఇంకా కడుతున్నారేమో, పూర్తి అవ్వలేదేమో అని అనుకున్నాము. కానీ ఏంటంటే యాక్చువల్‌గా 1 ఇయర్ అయితే అయిందంటండి టెంపుల్ ఓపెన్ అయ్యి. కరెక్ట్‌గా 1 ఇయర్ అయితే అయిందంట నిన్నటికి. సో, మేము అనుకోకుండా వెళ్ళాము. ముక్కోటి ఏకాదశి కూడాని. మేము ఈవినింగ్ వెళ్దాము లోకల్‌లో ఉన్న టెంపుల్‌కి అని అనుకున్నాము. కానీ 3 ఊర్లు దాటి ఈ వెంకటేశ్వర స్వామి గుడికైతే వచ్చామండి. ఇక్కడ జస్ట్ ఎలా ఉంది అని చూద్దాం అనుకున్నాము. కానీ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా బావుంది. ఇంతకీ ఈ గుడి ఎక్కడుంది అంటే చింతపల్లి దాటిన తర్వాత చింతపల్లి మాల్ మధ్యలో వింజామూరు అని చెప్పేసి ఒక ఊరికి వస్తదండి ఇది. ఆ మధ్యలో అయితే టెంపుల్ ఉంది. ఇది మనకి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు దారిలో కనిపిస్తది. హైవేలోనే. అంతేగాని నాగార్జునసాగర్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుండి వాళ్ళకి కూడా ఈ టెంపుల్ అయితే కనిపిస్తదండి. చాలా బావుందసల. మేమసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వస్తామని ఈరోజు. అలాగే మాకు ఉత్తర ద్వార దర్శనం కూడా అయ్యిందండి. మీ అందరికీ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది. టెంపుల్‌కైతే వచ్చేసాము. బయట నుండి ఎలా ఉంది చూసారు కదండీ! ఇప్పుడు పైకి స్టెప్స్ ఎక్కి పైకైతే రావాలి. పైకొచ్చిన తర్వాత ఇలా ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకుని, కొబ్బరికాయలు అలా ఎవరన్నా వస్తే అన్నీ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనానికైతే వెళ్తున్నాము. లోపలికి వచ్చిన వెంటనే మనకి దర్శనం ఎదురుగుంటా కనిపిస్తుంది కదండీ! అది ఉత్తర ద్వార దర్శనం. అంతేకాకుండా నార్మల్‌గా స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే నార్మల్‌గా ఇది టెంపుల్ చాలా పెద్దది. చాలా బావుంది. చూసారు కదా! మీరందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు ఇంకా శివాలయం కూడా ఉంది. అంతేకాకుండా టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బావుంది. అదంతా కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మాకు దర్శనం అయిపోయింది. అలానే ఉత్తర ద్వార దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను మీకు వీడియోలో కనిపిస్తుంది అదే. ఉత్తర ద్వార దర్శనం అంటే తెలుసు కదండీ! స్వామివారిని పల్లకీలో లేదంటే ఇప్పుడు మనకి అలా కనిపిస్తుంది కదా! అలాగా స్వామివారిని తీసుకొచ్చి మనం ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామినైతే చూస్తాము. అలాగా సేమ్ మాకు అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాకు ఆ దర్శనం అయితే అలా అయింది. మేమసల అనుకోలేదు ఇలా అవుతదని చెప్పి. నెక్స్ట్ మేము ఈ టెంపుల్‌కొస్తామని కూడా అనుకోలేదు. అంతే స్వామి పిలిస్తే రాకుండా ఎందుకుంటాము అని అనిపించింది. చాలా బావుంది టెంపుల్ అయితే. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా లోపలంతా కూడా ఎలా ఉంది ఏంటన్నది తీశాను. ఈ దేవాలయంలో అక్కడ మనకి చుట్టూ మండపం ఉంటది కదండీ! ఆ మండపం చుట్టూ అవతారాలు, విగ్రహాలైతే పెట్టున్నాయి. మీరు గమనించుంటే గనక. అంటే రాముడు, కృష్ణుడు అలాగా మనకి ఎన్ని అవతారాలున్నాయో అలాగా. ఇంకా పైనుండి చూస్తే పక్కన శివాలయం కూడా ఉందని చెప్పాను కదండీ! ఆ శివాలయం కూడా ఈ టెంపుల్‌కి సంబంధించిందే. అది పైనుండి ఎలా కనిపిస్తుందన్నది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోయుంటే లైక్ చేయండి. అలానే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ శ్రీశైలం వీడియోస్ కూడా పెట్టాను కదండీ! ఎవరైనా చూడకపోయుంటే చూడండి. మాకు టెంపుల్‌లో ఇలా నామాలైతే పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టారు. మేము వచ్చేటప్పుడు మాకు చాలామంది ఇలాగ నామాలు పెట్టుకునైతే కనిపించారు. మేము ఏంటో ఎక్కడ అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా! టెంపుల్‌కి వెళ్ళారేమో అనుకున్నాం గానీ, ఈ టెంపుల్‌లోనే పెడుతున్నారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేము అనుకోకుండా వచ్చామండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చామనమాట. నెక్స్ట్ బయటకొచ్చిన తర్వాత పైనుండి వ్యూ అయితే చూడండి చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ హైవేలోనే ఉంది. అంటే బయట నుండి చూస్తే నేను అప్పటికి వాళ్ళని అడిగాను. ఎన్ని రోజులయిందండి ఓపెన్ అయ్యి అడిగితే 1 ఇయర్ అయిపోయిందమ్మా. ప్రథమ వార్షికోత్సవం అయితే ఈరోజు అని చెప్పారు. ఆహా! అవునా! మేము అనుకోకుండా వచ్చాము. మేము అనుకున్నాం చాలా సార్లు కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదేమో అని అనుకున్నాము. నెక్స్ట్ ఈ టెంపుల్‌లో ఏంటంటే అన్నప్రసన్న, అంతేకాకుండా పేరు పెట్టడం, తులాభారం ఇవ్వాలనుకున్న అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. చేయాలి అనుకుంటే ముందు టెంపుల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మరి చెప్తారనుకుంటా.
అని బోర్డులవి పెట్టి అయితే ఉన్నాయి చేస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ ముందే మనం ఇలాగా వరాహస్వామి విగ్రహం అయితే ఉందండి. ఇక్కడ దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటారు కదా, అలా ఉంది. మేము ఇవన్నీ దర్శనం చేసుకుని వెళ్ళాము. మళ్ళీ కిందకొచ్చాక వ్యూ అంతా ఎలా ఉంది, కింద పైన శంఖచక్ర నామాలతో మొత్తం టెంపుల్ ఆర్చ్ డిజైన్ అదంతా కూడా ఉంది. చాలా బాగుంది. అదంతా కూడా మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను. ఇంకా పండగ పనులు ఎంతవరకు వచ్చాయండి? అందరూ కంప్లీట్ అయిపోయిందా? హాలిడేస్ ఇచ్చేసారా అందరికీ? నెక్స్ట్ కొన్ని షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అవి కూడా పెట్టేస్తాను. అవి కూడా చూసిన తర్వాత మరి మా పండగ సెలబ్రేషన్స్ ఎలా అవుతాయో అవి కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పక్కనే శివాలయం ఉందని చెప్పాను కదా, శివాలయంకి అయితే వచ్చాము. శివాలయం బయట కూడా ఇలానే ఉంది సేమ్. ఆర్చ్ మీద శివుడు పార్వతి అలా ఉన్నట్టు. నెక్స్ట్ ఇలా లోపలికి వచ్చిన వెంటనే ధ్వజస్తంభం ఇంకా కూడా కడుతున్నారండి. అంటే స్టార్టింగ్ కదా, చాలా వరకు చాలామందికి తెలీదు. లోపలికి వచ్చాక ఇలా ఉంది చూడండి. నంది కూడా వెరైటీగా భలే ఉంది, కలర్ఫుల్గా. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయ్యింది. ఇంకా అక్కడ లోపలైతే వీడియోస్ అవి ఏమీ తీయలేదు. ఇక్కడ మాకు ప్రసాదం కూడా ఇచ్చారు, పులిహోర ప్రసాదం అయితే ఇచ్చారండి. ఇంకా ఇది కూడా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చూసాము అంటే, ఇంకా బయటకు వచ్చాక టెంపుల్ చూడడానికి కూడా మొత్తం గార్డెన్తో చాలా అందంగా ఉంది. ఫొటోస్, రీల్స్. ఇంకా ఇక్కడ మనం లోపలికి వెళ్ళకుండా ఒకవేళ టైం లేదు బయట నుండి చూసి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇలాగా స్వామివారిని బయట కూడా పెట్టారండి. విగ్రహం ఇలాగా ఉన్నాయి చూసారు కదా. అంటే పైకి ఎక్కలేము అనుకున్న వాళ్ళకి ఇంకా బయట నుండి ఇలా చూసి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్ళేలా అయితే పెట్టారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. చుట్టూ కూర్చోడానికి బెంచెస్ అవన్నీ కూడా వేసున్నాయి. అంతేకాకుండా ఇక్కడ వినాయకుడు, శివుడు, ఇంకా ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సాయిబాబా అలాగా మొత్తం అన్ని దేవతా విగ్రహాలు కూడా ఇక్కడ ఇలా పెట్టున్నాయి. మొత్తం అన్నీ కూడా ఇవి మనం టచ్ చేసి దండం పెట్టుకోవచ్చు అన్నమాట. ముట్టుకొని దండం పెట్టుకోవచ్చు. లోపల ఉన్న విగ్రహాలకి అలా కాదు. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి వ్యూ అంతా ఎలా ఉందో చూడండి. వ్యూ అంతా చూసారు కదా, చూసిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసాం మేము. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామండి, లేదంటే ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మీకు వీడియో అయితే చేసేదాన్ని. ఇక్కడ గరుత్మంతుడు విగ్రహం అయితే చాలా పెద్దది ఉంది స్టార్టింగ్లోనే. ఇంకా ఆ బ్యాక్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదండి, ఆ రోడ్ అంతా కూడా హైవే రోడ్డే. మనం హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నా, నాగార్జున సాగర్ వెళ్ళాలి అనుకున్నా అదే రూటు, మన దేవరకొండ రావాలనుకున్నా అదే రూట్. ఇందుకే ఎక్కడుందో గుర్తుందా అండి? స్టార్టింగ్లోనే చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఏంటంటే చింతపల్లికి మాల్ మధ్యలో ఉందండి టెంపుల్ అయితేని. ఏమైనా వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ ఆగి రెస్ట్ అవి తీసుకోవాలనుకున్న ఈ టెంపుల్ అయితే చాలా బెంచెస్ అలా ఉన్నాయి. మనం టెంపుల్ దగ్గర కూర్చోవచ్చు, కూర్చున్నట్టు ఉంటుంది. కొంతసేపు మనకు అలా టైంపాస్ చేసినట్టు కూడా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అంతా హైవేనే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు టెంపుల్కి వస్తాము, ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాము అని. మొత్తం మీద మాకు కూడా ఉత్తర ద్వార దర్శనం అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు.